హలో చూడండి ఎట్లయిపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉజ్జయిన్, డే 2 ఇన్ అవర్ రాజస్థాన్ రైడ్. టైం వచ్చి 7:20 అవుతుంది. కంప్లీట్ రెడీ అయితే అయిపోయాను. గెటప్ చేసింది కదా, రైడ్కి కాదు టెంపుల్కి వెళ్తున్నాను. దర్శనం చేసుకొని తినేసి తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి. చలో. నైట్ బాగానే పడుకున్నా, లైక్ అరౌండ్ 10:40 పడుకున్నా. లాస్ట్ అప్పుడు టైం చూసినట్టు గుర్తున్నాను. 6:34 లేసాను. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నౌ ఐఎమ్ స్టార్టింగ్ బ్రో. మార్నింగ్ బయటకు వెళ్తున్నాము అంటే దానికన్నా ముందు మన అశ్వ గారికి గుడ్ మార్నింగ్ చెప్పండి. నిన్న అంత కష్టపడి అంత గతుకులు కూడా స్ట్రెస్ తీసుకుని నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు. అశ్వ గుడ్ మార్నింగ్. అలా చూడండి ఎట్లయిపోయింది, మరి మట్టిగా అయిపోయింది. చూద్దాం. టెంపుల్ నుంచి రాగానే దగ్గరలో ఎక్కడైనా వాటర్ వాష్ ఉంది అంటే ఫస్ట్ వాటర్ వాష్ కూడా చేయించేస్తాను ఈరోజు. యూజువల్ నాకు నచ్చే రైడ్లో చేయించడం, బట్ చూడండి మరి ఎంత మట్టిగా ఉందో. గుడ్ మార్నింగ్ అశ్వ. టెంపుల్కి వెళ్ళేస్తా రైట్ తీసుకో. టెంపుల్కి అశ్వ మీద వెళ్ళట్లేదు, పార్కింగ్ ఎక్కడ ఉంటుందేమో తెలియదు. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అన్నారు. చూస్తా బై వాక్ వెళ్తాం. వీలైతే లేదు అంటే ఆటోస్ ఉంటాయంట, ఆటోలో వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఉజ్జయిన్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఉజ్జయిన్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, కుంభమేళా జరిగే 4 దివ్య ప్రదేశాలలో కూడా ఒకటి. ఇక్కడి ప్రత్యేకత ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు. టెంపుల్ లోపలికి వెళ్ళగానే అక్కడ భక్తులు అందరూ కలిసి జపిస్తున్న మంత్రం, వింటూ ఘంటానాదాలతో హారతి పొందుతున్న మహాకాళేశ్వరుణ్ణి చూడగానే నా మనసులో ఏదో ఒక తెలియని ఆహ్లాదకరమైన అనుభూతి. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన క్రియ ప్రతిరోజు ఉదయం 3:30-4 గంటలకు జరిగే భస్మహారతి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గుడికి రాగానే అక్కడ ఉన్న నేచర్ కానీ, టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ఆ వైబ్ కానీ అట్రాక్టెడ్ మీ అలాట్. దర్శనం తర్వాత బయటకు వెళ్లే దారి అంతా ఎంతో అందంగా చెక్కిన శిల్పాలు, వాటి అందాన్ని మరింత పెంచే క్షిప్రా నదిని చూస్తూ ఆనందంగా బయటకు వచ్చాను. లడ్డు వెండింగ్ మిషన్, ప్రసాదం లడ్డు మనకున్నట్టు కాదు, డిఫరెంట్ ఉంది బట్ బాగుంది. రబడి అంతా మీగడ, చాయ్ పిలప్నాయన్. సో మహాకాళేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు హరసిద్ధి మాతా మందిర్ శక్తిపీఠం అనమాట. 51 శక్తిపీఠాలలో ఇది ఒక శక్తిపీఠం. అక్కడికి వెళ్తున్నాను. చాలా మంది మిస్ అవుతారు, బట్ మిస్ అవ్వకండి. ఇక్కడ పోహా అంతా డిఫరెంట్గా చేస్తున్నారు, చూపిస్తాను. బేసిక్లీ డైరెక్ట్ మంట మీద కాకుండా కింద హాట్ వాటర్ పెట్టి ఆ ఆవిరి మీద పోహాన్ వేడి చేస్తున్నారు. వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఉజ్జయిన్ నియర్ మహాకాళేశ్వర్ టెంపుల్. సండే కదా, సో రష్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ షాప్ వాళ్ళతో జాగ్రత్త, అది ఇది ముచ్చట్లు చెప్పి చెప్పులు ఇక్కడ పెట్టేసేయండి అది ఇది అంటారు. మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే లెఫ్ట్ లో ఫ్రీ షూ కౌంటర్ కూడా ఉంటుంది. సో షాప్ లో వల్ల మాయలో పడి అక్కడ పెట్టడం కన్నా అక్కడ పెట్టడం చాలా శ్రేయస్కరం. దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది, 250 రూపీస్ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంకి వెళ్ళండి, 250 రూపీస్ దర్శనం అంత అవసరం లేదు. జనాలు అంత ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా దర్శనంకి చాలా క్యూస్ ఉంటాయి అనమాట. లైక్ స్టెప్ వైజ్ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. ఒకేసారి 7 rows ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అంత ఉండదు. ఫ్రీ దర్శనంలో వెళ్ళినా కూడా మీకు 30 to 40 minutes లోపలే దర్శనం అయిపోతుంది. హరసిద్ధి మాతా మందిర్ శక్తిపీఠం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచేయి అంటే ఎల్బో పడినట్లుగా నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న 2 జ్యోతి స్తంభాలు మరాఠా కళకి నిదర్శనం. ఈ స్తంభాల నుంచి వెదజిల్లే దీపాల వెలుగు ఈ ఆలయానికి మరింత అందమైన దృశ్యాన్ని ఇస్తుంది. హరసిద్ధి మాతా మందిర్. పప్పులు ఎత్తుకుని పోయి ఉంటుంది.
51 శక్తిపీఠాల లిస్టు. కాలభైరవ మందిర్. ఇక్కడ శివుణ్ణి ఉగ్ర రూపంలో కొలుస్తారు. ఇక్కడ ప్రజలు కాలభైరవుణ్ణి క్షేత్రపాలకునిగా నమ్ముతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామికి ప్రసాదంగా మద్యాన్ని అందిస్తారు. అంతేకాదు ఇక్కడ స్వామికి ఇస్తున్న మద్యం అంతా ఎటువైపున వెళ్తుందో తెలియదు. ఎంత మద్యం పోసినా కూడా లోపలికి వెళ్తూనే ఉంటుంది. దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ సంతంతా ప్యాక్ చేసుకొని నీడ్ టు స్టార్ట్ టు జైపూర్. ప్యాక్ చేయాలంటే చాలా వస్తుంది. చూద్దాం.